యేసు ప్రభు కోసం ఎవరెవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో, ఎవరెవరైతే పాజిటివ్గా మాట్లాడారో, అనుకూలంగా మాట్లాడారో వాళ్ళందరూ దేశద్రోహులు వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరైతే క్రిస్టియానిటీకి కాస్త అనుకూలంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ద్రోహులుగా చూసేటువంటి సమాజాన్ని మనం చూడబోతున్నాం. ఎంత మంచివాడు యెహోవా! అలాంటి మంచివాడు ఏం చేశాడు అంటే కొంతమంది మిషనరీలు లేపి ప్రజల మధ్యకు పంపించాడు. తన పక్షాన పంపించాడు, తన తరపున పంపించాడు. వాళ్ళు దేశానికి ఏం ద్రోహం చేయలేదు, అన్యాయం ఏం చేయలేదు, ఎవరి కడుపు కొట్టలేదు, ఎవరిని దోచుకోలేదు. ఈ మిషనరీలందరికీ మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక మాదిరి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆడపిల్ల పుడితే ఆడపిల్లను చంపేయటం, పోనీ బతికింది అని అనుకుంటే బతికిందని తీసుకుని వెళ్ళేమో దేవదాసి వ్యవస్థలో దేవదాసిలుగా వదిలేయటం. లేదు, ఒకవేళ పెళ్లి చేసుకుంటే భర్త చచ్చిపోతే నువ్వు కూడా బ్రతకడానికి వీలు లేదమ్మా, నీకు రైట్ లేదమ్మా, నీకు హక్కు లేదమ్మా అని ఒక ఆచారం పేరుతో ఆ స్త్రీని కూడా ఏం చేయాలి, చంపేయాలి. ఇది ఒకనాడు ఈ దేశంలో స్త్రీలకు ఉన్నటువంటి గొప్ప గౌరవం. స్త్రీలు ఇంత గొప్పగా గౌరవించబడేవారు. ఇంత భయంకరమైనటువంటి చరిత్ర, ఇంత భయంకరమైన దురాచారములో నుంచి ఈరోజు ఇంత ప్రశాంతంగా, ఇంత హ్యాపీగా, ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రంగా స్త్రీలు బ్రతుకుతున్నారు అని అంటే ఒక్కసారి మీ వెనకాల ఏం జరిగిందో మీకు తెలుసుకోకపోతే ఎలా?